రెండోసారి ప్రధానమంత్రి పోతే వారు ఒకటే మాట్లాడు, నేను చేసిన పని మీకు నచ్చితే నన్ను మరోసారి గెలిపించమని చెప్పాడు మోడీ గారు. రెండోసారి 303 సీట్లు ఇచ్చి ఒక అజేయమైనటువంటి శక్తిగా ఎదిగింది భారతీయ జనతా పార్టీ 43 సంవత్సరాల చరిత్రలో. 40 సంవత్సరాల చరిత్రలో భారతీయ జనతా పార్టీ అంత గొప్ప విజయాన్ని సాధించుకుంది. ఇవాళ రెండవసారి అయిపోయింది, మూడోసారి వచ్చింది. మీకు తెలుసు, కరోనా వచ్చి ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతే భారతదేశ ఆర్థిక మూలాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవని, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అని చెప్పి భావించి ఇంత కష్టమున్నా ప్రతి సంవత్సరం ఎంతో కొంత గ్రోత్ మూటగట్టుకొని ఇవాళ ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన ఘనత మోడీ గారు. ఇది సామాన్యమైన విషయం కాదు. వారు అంటున్నారు, మళ్ళీ కనుక మీరు అధికారం ఇస్తే ప్రపంచంలోనే 3వ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా తీర్చిదిద్దాలని చెప్తున్నారు మోడీ గారు. కానీ మోడీ గారు ఎవరు? ఈ మోడీ గారు ఎవరు? ఈ మోడీ గారు ఒక చాముకునే తండ్రికి గ్లాసులు అందించిన బిడ్డ. 10 మంది ఇళ్లలో అంట్లు తోమితే ఆ కష్టంతో పెరిగిన బిడ్డ మోడీ గారు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన కులం చాలా చిన్నది, జనాభా చాలా చిన్నది. ఒక ఓబీసీ బిడ్డ, మన భాషలో ఒక బీసీ బిడ్డ మొట్టమొదటిగా ప్రధానమంత్రి అయితే ఎంత గొప్పగుంటుందో చరిత్ర రాసిన బిడ్డ మోడీ గారి వల్ల. దీని నుంచి నువ్వు నేర్చుకునేది చాలా ఉంది. ఎస్పెషల్లీ మనలాంటి నేర్చుకుని చాలా. ఊళ్ళలో ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు, గీవీడేంద్ర, గీవీడు కూడా సర్పంచ్ అవుతారా, గీవీడు కూడా ఎంపీటీస్ అవుతారని చెప్పి అడుగుతున్నారు. ఇవాళ వీరితో పాటుగా వీరికంటే ముందు కూడా కర్పూరి ఠాకూర్ బీహార్లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక నాయి బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎన్నడూ సంపద అంటే ఏందో తెలియదని ఆయనకు తెలిసిందల్లా బీహార్ వెనుకబడిన ప్రాంత ప్రజలకు ఒక దేవుళ్ళ లెక్క ఎదిగిన బిడ్డ కర్పూరి ఠాకూర్. మీరు ఎవరైతే పేదరికం నుంచి వచ్చిండ్రో, ఇవాళ సమాజం అయితే చిన్న కులాలని చెప్పి భావిస్తారో, తక్కువ కులం అని చెప్పి భావిస్తారు, వాళ్ళ ఏలుబడిలో బీహార్ ఎట్లా ఎదిగింది, వాళ్ళ ఏలుబడిలో మోడీ గారి ఏలుబడిలో దేశం ఎట్లా ఎదుగుతుంది, ఇది ఈ దేశానికి ఒక సంకేతం కావాలని చెప్పి మనం చేస్తున్నాం. నా భాషలో, నా దృష్టిలో 1000 కోట్ల సంపద ఉన్నోళ్ళు, చాలా పెద్ద కుటుంబాల్లో పుట్టినోళ్ళు, చాలా పెద్ద సామాజిక వర్గాలు పుట్టినోళ్ళు కాదు ఇక్కడ ఇష్యూ. పేదల కష్టాన్ని అర్థం చేసుకొని దానికి ఒక పరిష్కారం చూపే నాయకుడే గొప్ప నాయకుడు అని అర్థం. గొప్ప నాయకుడు అన్నిటికీ మెరిట్ ఉంటుంది. ఇంజనీర్ కావాలన్నా మెరిట్ కావాలి, డాక్టర్ కావాలన్నా మెరిట్ కావాలి. కానీ నేనంట రాజకీయాలు చేయాలంటే కూడా మెరిట్ కావాలి బిడ్డ అంటున్నాను. ఏం మెరిట్ కావాలి? నా రాజ్యాంగ స్ఫూర్తిని సమగ్రంగా అర్థం చేసుకోగే సత్తా ఉన్న లీడర్ కావాలి. సత్తా ఉన్న లీడరే కర్పూరి ఠాకూర్, ఆ మెరిట్ ఉన్న లీడరే నరేంద్ర మోడీ. వల్ల అందువల్ల తెలివి, పరిపాలన దక్షత, మానవత్వం అది ఎవడి సొత్తు కాదు, ఒక కులాన్ని సొత్తు కాదు, పైసలు సొత్తు కాదు. అది ఎవరు ఆచరిస్తే వాళ్ళకు సొత్తు అవుతుంది, కొత్తది. అందుకని ఎక్కడ మేము చిన్న వాళ్ళం, మేము తక్కువ వాళ్ళం, నేను అదే చెప్పిన మా పాయల శంకర్ గారు పొద్దున పూటనే పోయి చెప్పిన విషయం ఏంటంటే, చూడు శంకర్ గారు, జనాభా లేదని బాధపడదు, కానీ అందరి వాడిగా ఎదుగు, కొందరి వాడిగా మాత్రం ఉండదని చెప్పి నేను వచ్చిన అవకాశం అంత ఎప్పుడో చూడండి. నా జన్మలో కూడా నేను ఎమ్మెల్యే అయ్యేటోని కాదు. మా అమ్మకు రాజకీయాలు తెలియదు, మా నాన్నకు తెలియదు, మా రాజకీయ పరమైన కుటుంబం కాదు. ఒక మాట చెప్పంటే ఈ రాజకీయాల్ని వ్యతిరేకించే కుటుంబం నుంచి వచ్చాను నేను. నాకు అవకాశం ఇచ్చాను, నేను గెలిచిన తర్వాత ఒకటే గుర్తుపెట్టుకున్నా, ఇది శాశ్వతంగా ఉండాలంటే
ఇది నా చేతుల్లో ఉంది, అది నా చేతుల్లో ఉంది భావించిన. పాలు కాలుకు ములుగుతే పన్నుతో పికే సర్వీస్ చేసిన. నేను పొత్తుల సర్దిగా అందరి బిడ్డగా ఎదిగిన తప్ప కొందరి వాడిగా మాత్రం ఎదగలేదు. రాజకీయ నాయకుడు ఇవాళ అందరి ప్రేమను పొందలేకపోతే, అందరి విశ్వాసాన్ని కనుక పొందలేకపోతే పర్మనెంట్గా రాజకీయ నాయకుడు కాడు. కాబట్టి నేను చాలాసార్లు చెప్తుంటా, నేను ఏ కులంలో పుట్టినది ఇంపార్టెంట్ కాదు, కానీ నాకు ఒకటి మాత్రం రాజ్యాంగ స్ఫూర్తిని సమగ్రంగా అర్థం చేసుకొని ఈ దేశ పాలకులు ప్రభుత్వాలు పేదల కోసమే పనిచేయాలన్నటువంటి దాన్ని నొక్కి వంకాయించి చెప్తాం 100 సార్లు. అది వేరే వాళ్ళకి వ్యతిరేకం కాదు. ఒక తల్లి తండ్రి వెనుకడ 10 మంది పిల్లలు ఉంటే ఏ బిడ్డ ఏ కొడుకు బలహీనంగా ఉంటారో ఆ కొడుకు ఆ బిడ్డ వైపే పేరెంట్స్ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ చూడండి తల్లిదండ్రులు ఎవరింటికి అంటారు లాస్ట్ కంటే చిన్న కొడుకు ఇంటికి అంటారు. ఎందుకంటే వాడు ఇంకా ఇప్పుడిప్పుడే సమాజం పరిచయం అవుతుంది, వాడికి ఎదుగుదల కూడా అవసరం ఉంది.